సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అలవాటు తప్పింది లేదంటేనా అని ఏ సందర్భంలో ఎక్కువగా అనిపిస్తుంది? దివ్య. టీం అంటే ఎలా ఉండాలిరా? నీ పక్కన ఎవరున్నారు? చిట్టీలు పెట్టి దొరికినప్పుడు. చిట్టీలు పెట్టి దొరికినప్పుడు, దొరక్కపోతేనా పాస్ అయ్యేదని అంటావు అంతే? అరే ఒకసారి ఆ ఫేస్ చూడండి సార్, దొరికేటట్టే ఉందిగా. నువ్వు ఫస్టే దొరికేటట్టు నువ్వు చిట్టీలు రాసేటప్పుడే. సార్ చిట్టీలు రాస్తున్నాను రాయొచ్చా సార్, నన్ను పట్టుకోకండి సార్ అని అడుగుతావు అంతేనా? ఓకే రేణు, నీ టీం నుంచి ఎవరు వచ్చారు? నా పేరు అభి. అభి ఏంట్రా సిగ్గుపడుతున్నావు? ఫోకస్ ఎటు అట? అలవాటు తప్పింది లేదంటేనా అని ఏ సందర్భంలో ఎక్కువగా అనుకుంటాం? మనం ఎంత ట్రై చేసినా అమ్మాయిలు పన్నప్పుడు. నాకు అర్థం కాలేదు సార్. మనం ఎంత ట్రై చేసినా అమ్మాయిలు పన్నప్పుడు. కాదురా, క్లారిటీ ఎంత చేసినా అంటే ఏంది? మనం ఎంత ట్రై చేసినా అమ్మాయిలు పన్నప్పుడు. ఓకే, ఎంత ట్రై చేసినా అమ్మాయి పడినప్పుడు. రేణు పడిద్ది పో. రా, నువ్వు ఎందుకు పడతావు చూస్తారా? రైట్ నారా, నీ పేరు? షాహిన్. అలవాటు తప్పింది లేదంటేనా అని ఏ సందర్భంలో ఎక్కువగా అనుకుంటావు? పానీపూరి మొత్తం ఒకేసారి తినలేనప్పుడు. తినలేనప్పుడు? అబ్బచ్చా. ఓకే రా, నువ్వు పానీపూరిలో పానీ ఒకటే తాగేటట్టున్నావురా, పూరి తినేటట్టుగా లేవు. అర్థమవుతుంది. పూరి తింటే ఎట్లా ఎందుకు ఉంటుంది? వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి తినిపిస్తా ఉంటది. అమర్. అలవాటు తప్పింది లేదంటేనా అని ఏ సందర్భంలో ఎక్కువగా అనుకుంటావు? చిన్న పిల్లలతో క్రికెట్ ఆడి ఓడిపోయినప్పుడు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. చిన్న పిల్లలతో క్రికెట్ ఆడి ఓడిపోయినప్పుడు. ఓడిపోయినప్పుడు. అబ్బా, అలవాటు తప్పిందిరా. ఆ, లేకపోతే ఇరగదీసేవా? అంతే. ఇంతకీ నువ్వు పెద్దోడు వరా? అపర్ణ. అలవాటు తప్పింది లేదంటేనా అని ఏ సందర్భాల్లో ఎక్కువగా అనుకుంటావు? అగ్గిపుల్ల వెలిగిస్తే వెలగనప్పుడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్ మమ్మీ. శశి. శశి, రైట్ శశి, ఒకసారి స్మైల్. అలవాటు తప్పింది లేదంటేనా అని ఏ సందర్భాల్లో ఎక్కువగా అనుకుంటావు? నన్ను డాన్స్ చేయమన్నప్పుడు. నిన్ను డాన్స్ అయినప్పుడు? చేయమన్నప్పుడు. డాన్స్ ఏమన్నప్పుడు నువ్వు అసలు డాన్స్ చేస్తావు, అలవాటు తప్పడం తర్వాత. ఓకే, మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తారు? గర్ల్స్ ఎక్కువ చేస్తారు కదా హడావిడి, ఏం లేకపోయినా అమ్మో అదే, అమ్మో ఇదే, అమ్మో అదే, అమ్మో ఇదే. ఉమా మహేష్. ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తారు? పక్కింటి అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. పక్కింటి అమ్మాయికి పెళ్ళైతే నీకేంట్రా, నువ్వెందుకు రా హడావుట్ చేస్తావు? చెయ్యాల్సిన రచ్చంతా అప్పుడే చెయ్యాలి కదా. సందులో వేసి గదిలో వేసి గిప్కి గిప్కి అని గుర్తు. పేరు? హరి సూర్యాదేవి. హరి సూర్యాదేవి. ఓకే, ఏ పేరుతో పిలవమంటావు నేను? హరిరా సూర్యనా? మీకు నచ్చిన పిలవండి. హరి, వెనకాల మీ ఫ్రెండ్స్ కి చెప్పరా గట్టిగా అరవద్దు ఊదొద్దని ఎగిరిపెట్టాను. జోష్ కదా, అరవాలా మాత్రం ఉండాలి కదా. ఉండాల్సిందేనా? ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తారు? ఫస్ట్ టైం వంట చేసినప్పుడు. ఫస్ట్ టైం వంట చేసినప్పుడు హడావిడి చేస్తావు, దాన్ని బొగ్గు చేస్తావా? ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? ఫస్ట్ టైం కదా, బొగ్గు అయితే బొగ్గు. నువ్వు చేసిన వంట తిన్న తర్వాత వాళ్ళు హడావిడి అవ్వాలి బాత్రూమ్ వెళ్ళడానికి. నా పేరు సాయి అన్న. సాయి, నీ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తారు? నాకు 40 years వచ్చాక ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ చేసుకున్నప్పుడు. ఏంటండి అరాచకం? 40 years వచ్చిన తర్వాత గుండె పోటు వచ్చి అక్కడే పడిపోయారు. నెక్స్ట్ గర్ల్స్ నుంచి శిరీష. ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తారు? మాకు ఒక్కొక్క పిల్లలు పుట్టినప్పుడు. మీకు ఒక పిల్లలు పుట్టినప్పుడు హడావుట్ చేస్తావు నానా. నెక్స్ట్ బాయ్స్ నుంచి గౌతమ్. ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తారు? అవగా ఫస్ట్ టైం పాస్ అయినప్పుడు. అవకవక ఫస్ట్ టైం పాస్ అయిపోయినప్పుడు. నీ పేరు? మౌనిక. ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తావు? పెళ్లి చూపుల్లో అబ్బాయి వచ్చినప్పుడు. ఏం చేస్తావు? సిగ్గుపడతాం. పిలవపోయినా వాడి ముందు 4 సార్లు తిరుగుతావా? ఏ బాగున్నాడు. అబ్బో! నీ పేరు? సంతోషి. రైట్ సంతోషి, ఎలాంటప్పుడు ఎక్కువగా హడావిడి చేస్తావు? ఫస్ట్ టైం మాల్కి వెళ్ళినప్పుడు. ఫస్ట్ టైం మాల్కి వెళ్ళినప్పుడు. లేదు, అన్ని కొంటానని హడావు చేస్తుంది కానీ ఏమి కొందు, అంతేగా.
సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ వస్తువుల్ని పాత సామాన్ల కింద అమ్ముతారు? నితిన్ అమ్ముతాం కొంటారా? నితిన్ అమ్ముతాం కొంటారా? అబ్దుల్. అబ్దుల్, సో ఏ వస్తువుల్ని పాత సామాన్ల కింద అమ్ముతావు? నేను రాసిన ఎగ్జామ్ పేపర్లో. నెక్స్ట్ మన టీం నుంచి గర్ల్స్. స్వాతి. పాత సామాన్ల కింద వేటిని అమ్ముతారు? నా ఎక్స్ ఇచ్చిన గిఫ్ట్ ని. ఎక్స్ ఇచ్చిన గిఫ్ట్ అమ్ముతావా? ఎక్స్ కూడా అమ్మేస్తావా? నీ పేరు? నా పేరు అభి. అవి పాత సామాన్ల కింద వేటిని అమ్ముతారు? నేను తాగి ఖాళీ చేసిన బీర్ బాటిల్ని. స్వాతి. ఏ వస్తువుల్ని పాత సామాన్ల కింద అమ్ముతారు? ఇంట్లో మూలపడ్డ మంచాన్ని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మందే ఇదంతా అని ఎప్పుడు అంటారు? కౌశిక్ అన్న. సో కౌశిక్, మందే ఇదంతా అని ఎప్పుడు అంటారు? నేను మా కాలేజీ బయట ఫస్ట్ టైం పానీపూరి బండి పెట్టినప్పుడు. నీ పేరమ్మా? విజయలక్ష్మి. విజయలక్ష్మి, మందే ఇదంతా అని ఎప్పుడు అంటావు? మా ఇంటి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ టైం నా వంట వండి పెట్టినప్పుడు. మనమే చేసింది ఇదంతా. అసలు నీకు వంటొచ్చా? చేస్తావా? ఏమన్నా నాకు డౌటేలే. ఏదో మా టీం కాబట్టి ఏదో సపోర్ట్ చేస్తున్నా కానీ కొద్దిగా డౌట్గానే ఉందిరా. పవన్. మంది ఇదంతా అని ఎప్పుడు అంటావు? మా తాతలు ఇచ్చిన ఆస్తి చూసినప్పుడు. మీ తాతలు ఇచ్చిన ఆస్తులు చూసి మంది ఇదంతా అని పోజులు కొడతావా? దాన్ని కాపాడుతున్నావు లేకపోతే అమ్ముతున్నావు సంవత్సరం? ఓకే రైట్. నీ పేరు? స్వాతి. స్వాతి. రైట్. నీ క్వశ్చన్ మందే ఇదంతా అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? నా సఫ్లీ పీస్ తో బిల్డింగ్స్ కట్టినప్పుడు. వామ్, అన్ని ఉన్నాయారా నీకు? అసలు బయటకు వస్తావా లేదా కాలేజీలోనే ఉంటావా? నీ ద్వారా కాలేజ్ బిల్డింగ్లు కట్టుకుంటూ వెళ్ళిపోతారు, నువ్వు మాత్రం అక్కడే ఉంటావు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చుట్టాల వాట్సాప్ గ్రూప్లలో ఎలాంటి మెసేజ్లు వస్తాయి? రోహిత్ కుమార్. రోహిత్, సో చుట్టాల వాట్సాప్ గ్రూప్లలో ఎలాంటి మెసేజెస్ వస్తాయి? ఎక్కువ 10 మందికి షేర్ చేయండి, వీరు ఈ ఫోటో 10 మందికి షేర్ చేయండి, లేదంటే మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. చేస్తున్నావారా అలాంటివి? నువ్వే చేస్తున్నావా అది? చుట్టాల హడావిడి ఎక్కువైపోద్ది వాట్సాప్ గ్రూప్ లాగా. అవును. రైట్. ఎనీవేస్, థ్యాంక్ యూ రోహిత్. ఓకే, నీ పేరు? సుమలత. సుమలత. ఇందాక నుంచి అందుకనేనా సుమక్క అంటున్నారు? ఓకే, నువ్వు అందరికి అక్క కాదురా. మీకు కాదు. నాకు కాదు. అక్క క్వశ్చన్ ఏంటంటే చుట్టాలు వాట్సాప్ గ్రూప్లలో ఎలాంటి మెసేజెస్ వస్తాయి? పెళ్లి కాలేని వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తామని. ఓకే, పెళ్లి కాని వాళ్ళందరికీ తగుదునమ్మా అనుకుని చూస్తామని వస్తుంటారు కదా. ఫుల్ ఇరిటేషన్ కదరా. సో అలాంటి వాళ్ళని బ్లాక్ లో పెట్టాలరా, లేకపోతే పొద్దున్న లేస్తే చాలు వాట్సాప్ గ్రూప్ లో ఆ సంబంధం ఈ సంబంధం ఈ సంబంధం ఆ సంబంధం. నా పేరు రామకృష్ణ. రామకృష్ణ, క్వశ్చన్ ఏంటంటే చుట్టాల వాట్సాప్ గ్రూప్లలో ఎలాంటి మెసేజ్లు వస్తాయిరా? అంకుల్ ఆంటీ రీల్స్ చేసినప్పుడు. అంకుల్ ఆంటీ కలిసి రీల్ చేస్తే అవి పెడుతూ ఉంటారు కదా. నీకేమనిపిస్తుందిరా రామకృష్ణ? నీకు కూడా రీల్ చేయాలనిపించిందే ఏంటి? లేదన్న. కాంపోజిట్ స్పెడకల్ స్టెప్. నీ పేరు నానా? అలేఖ్య. రైట్ అలేఖ్య, నీ క్వశ్చన్ వచ్చేసి చుట్టాల వాట్సాప్ గ్రూప్లలో ఎలాంటి మెసేజెస్ వస్తాయి? కొత్త కొత్త వంటల వీడియోలు అవి వస్తూ ఉంటాయి. బాయ్స్ అండ్ గర్ల్స్, మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, మంచి జాబ్ అని తెలిసినా కూడా ఎలాంటి సమయంలో వదిలేస్తాం? సాయి ప్రకాష్. సాయి ప్రకాష్, మంచి జాబ్ అని తెలుసు కూడా ఎలాంటి సందర్భాల్లో వదిలేస్తావు? అక్కడ నా ఎక్స్ టీమ్ లీడర్గా ఉన్నప్పుడు. దాని మొహం చూసేది ఏంట్రా బాబు, నేను అసలు ఎందుకురా ఈ జీవితం అని అనిపించింది నీకు? ఫిక్సే కదా, మళ్ళీ ఫిక్స్ కావచ్చు కదా. అవును రోయ్, మళ్ళీ ఫిక్స్ అవ్వచ్చు. ఈసారి వెళ్తావా? మహా. నీకు మంచి జాబ్ అని తెలిసినా కూడా ఎలాంటి టైంలో దాన్ని వదిలేసుకో? ఇంటికి ఆఫీస్ కి చాలా దూరం ఉన్నప్పుడు. ఇంటికి ఆఫీస్కి చాలా దూరం ఉన్నప్పుడు ఎందుకురా అనవసరం, మంచి జాబ్ కదరా. అరే, నీ మేకప్ మీద పెట్టిన శ్రద్ధ జాబ్ మీద పెడితే బాగుంటది కదరా. సరే, మేకప్ యూస్ చేయక. సారీ, మేము మేకప్ చూస్ చేయము, నాలాగే. మోహిత్ అన్న. సో మోహిత్, ఎలాంటి టైంలో మంచి జాబ్ అయినా సరే వదిలేస్తావు? నేను జాబ్ చేస్తున్న ఆఫీస్లో అమ్మాయిలు లేనప్పుడు. నువ్వు జాబ్ చేసిన అమ్మాయిలు లేకపోతే వదిలేస్తావా? మరి ఎంత చదువుకుంది అమ్మాయిల కోసం కదా. అంతే కదరా. స్వాతి. నీకు మంచి జాబ్ వచ్చింది, ఎలాంటి టైంలో దాన్ని వదులుకుంటావు? ఆఫీస్ లో ఫ్రీగా ఫుడ్ పెట్టలేనప్పుడు. ఎప్పుడు? వీర సుధీర్. వీర సుధీర్. వా, నీ పేరులో ఉన్నట్టే నువ్వు కూడా వీరుడువా?
మంచి జాబ్ అయినా సరే ఎందుకు వదిలేస్తావు? కంపెనీ హెడ్ మా చుట్టమైనప్పుడు కంపెనీ హెడ్ మీ చుట్టూ అయితే వదిలేస్తావా? ఎందుకు? అస్తమానం ఆ పని చేయి ఈ పని చేయి అని ఇప్పిస్తాడు. అసలు అవసరమైన పని కాకుండా అన్ని పనులు చేపిస్తారు అంతేనా? ఓకే.